ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈ రోజు వచ్చేసి డే 30 ఆఫ్ ఫెయిత్ సిరీస్. ఈ రోజు వీడియోలో మనం నికోదేము గురించి తెలుసుకోబోతున్నాం. నికోదేము ఒక పారసీయుడు. అతను యూదులలో గౌరవం ఉన్న ఒక ధర్మశాస్త్ర గురువు. దేవుని విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి ఉన్న వ్యక్తి. కానీ యేసుక్రీస్తుని కలవడానికి అతనిలో కొంచెం భయం ఉంది. అయితే ఒక రాత్రి నికోదేము యేసుక్రీస్తుని కలవడానికి వెళ్ళారు. ప్రజలు ఏమనుకుంటారో నేను పగలు కలుస్తే అని రాత్రి వేళలో యేసుని కలవడానికి నికోదేము వెళ్ళాడు. వెళ్ళి అతను యేసుతో ఇలా అన్నాడు, మీరు దేవుని దగ్గర నుండి వచ్చిన గురువు అని మేము తెలుసుకున్నాం, కానీ మీరు చేసే అద్భుతాల వెనుక దేవుని సహాయం లేకుండా ఎవ్వరూ ఏమి చేయలేరు అన్నప్పుడు యేసు అతనితో ఒక ముఖ్యమైన సత్యం అనేది చెప్పాడు. ఎవ్వరూ కొత్తగా జన్మించకపోతే మరి దేవుని రాజ్యాన్ని చూడలేరు. ఈ మాట నికోదేముకి ఒక అర్థం కాలేదు. అతను మళ్ళీ అడిగాడు, ఒక మనిషి పెద్దవాడైన తర్వాత ఎలా కొత్తగా జన్మించగలడని యేసుని అడిగినప్పుడు యేసు వివరించి ఈ విధంగా చెప్పాడు, ఇది శరీర జన్మ గురించి కాదు నేను మాట్లాడేది, ఆత్మీయమైన జన్మ గురించి అని. దేవుని ఆత్మ ద్వారా మన హృదయం మారాలి. అలా మారినప్పుడు అదే ఒక మనకు నిజమైన కొత్త జీవితం అని యేసు ప్రభు నికోదేముకి తెలియజేసి ఉన్నాడు. తర్వాత కాలంలో నికోదేము యేసుని నమ్మి మరి యేసు శిలువపై మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని సమాధి చేయడానికి సహాయం చేసిన వారిలో నికోదేము కూడా ఒకడు. నికోదేము జీవితము మనకు ఒక గొప్ప గుణపాఠం నేర్పిస్తుంది. దేవుని సత్యాన్ని తెలుసుకోవటంలో నిజాయితీ వెతికితే మరి ప్రశ్నలు అడగడం తప్పు కాదు, కానీ నిజం తెలుసుకున్న తర్వాత దాన్ని అంగీకరించడానికి ధైర్యం కూడా అంతే మాత్రం ఉండాలి. దేవుని గురించి తెలుసుకోవాలని నిజంగా కోరుకునే హృదయాన్ని దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. మరి దేవుడు సత్యాన్ని వెతికి హృదయాన్ని చివరకు ఒక నిజమైన జీవితంగా మరి దేవుడు కనుగొంటాడు. ఇదొచ్చేసి ఈరోజు మనం తెలుసుకుందాం. రేపు మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ థాట్స్ కామెంట్ చేయండి, వీడియో షేర్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.